హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. తనతో మాట్లాడిన తర్వాత అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు తెలియనివి చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. మాట్లాడుతుంటే అలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. అంటే తన గురించి చాలా మందికి ఒక సైడే తెలుసు. మరి ఇంకొక సైడ్ కూడా మనం తెలుసుకోవాలి. అంటే పాన్ ఇండియా స్టార్ అని చెప్పొచ్చు అనమాట. రీసెంట్ టైమ్స్లో అంటే ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. రీసెంట్గా తండేల్ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్నారని చెప్పొచ్చు. చిన్న ఏజ్లోనే 70కి పైగా సినిమాలు చేశాడు. డబ్బింగ్ చెప్తాడు, అలాగే థియేటర్ ఆర్టిస్ట్ కూడా. మరి రాబోయే సినిమాలు ఏమేం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి నాతో పాటు భాను ప్రకాష్ ఉన్నారు. ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. హాయ్ భాను. హాయ్ అక్క. హాయ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు అక్క? నేను చాలా బాగున్నా. కనబడుతుంది. చాలా చిన్నగా ఉన్నావు అనమాట. ఒక 3 years బ్యాక్ చూస్తే ఇప్పుడేమో పెద్దగా అయిపోయినావు. వాయిస్లో బేస్ వచ్చేసింది. మాట్లాడాలంటే భయం వేస్తుంది. అలా ఏం లేదు. చాలా పెద్దోడు అయిపోయావు అనిపిస్తుంది అప్పుడే. మరి 3 years అయింది కదా, పెద్దోడు నవ్వకపోతే ఇంకా అలాగే ఉన్నావు ఏంటి అని అంటారు. హెయిర్ కూడా కొంచెం డిఫరెంట్గా, ఫేస్ అంతా మారిపోయింది. అది మొన్నే కటింగ్ చేయించా, అందుకని అలా ఉంది. లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు హెయిర్ అలాగే ఉండేది. ఎలా నడుస్తుంది జర్నీ, సినిమా జర్నీ? బాగా నడుస్తుంది అక్క. వెరీ గుడ్. ఓకే, తండేల్తో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనమాట. అంటే భాను అంటే ఈ అబ్బాయి అని ఇప్పుడు ఎవరైనా సరే అలా గుర్తుపెట్టేస్తున్నారు అనమాట. సో తండేల్తో ఆ సక్సెస్ వచ్చింది అనుకుంటున్నావా, లేదంటే ఎలా అంతకుముందే ఉండింది అని చెప్పొచ్చు? అంటే KGF 2 ఉంది, కాకపోతే తండేల్తో అది ఇంకా పెరిగిపోయిందని చెప్పొచ్చు కదా. అవును. ఎలా అనిపించింది తండేల్ జర్నీ? చాలా బాగా అనిపించింది. సో అందరూ రికగ్నైజ్ చేస్తున్నా, ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినా, ఒక ప్లేస్కి వెళ్ళినా, నువ్వు ఇక్కడ దాంట్లో చేసావు కదా, ముందు నుంచి ఉంది. అవును. ఎస్ ఉంది. అండ్ ఇప్పుడు చాలా ఎక్కువగా కూడా తెలుస్తుంది తండేల్ వల్ల. అండ్ ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సినిమా చేస్తున్నప్పుడు జర్నీ కూడా వచ్చింది, రికగ్నైజేషన్ బాగా చేస్తానని అనుకున్నాను, కానీ ఇంతలా చేస్తుందని అనుకోలేదు. ఏమైనా కట్ చేస్తారు సీన్స్ అని అనుకున్నావా, లేదంటే? మీన్స్ ఉన్నాయి కొన్ని, ఇప్పటికీ కట్ చేసిన ఉన్నాయి. సో తెలుసు నాకు, కొన్ని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నప్పుడు మనం చాలా వరకు అనిపిస్తుంది. మనకే కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు ఓకే చేస్తారేమో, మీన్స్ వాళ్ళ బట్టి ఉంటుంది. కొన్ని చెయ్యరు అని అనుకున్నాను, కొన్ని సీన్స్ అవి చేస్తారు. సో అలా ఉంది. ఏది నీకు నచ్చిన సీన్ ఏదైనా కట్ చేసింది ఉందా? ఏది చెప్పు మాకు. రివీల్ చేయొచ్చు అనుకుంటా. మీన్స్ ఏం కాదు, సినిమా కూడా రిలీజ్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ మాలాగే ఒక ఎన్నో ఏళ్ళుగా ఒక జైల్లో ఒక 20 years నుండి ఉన్న ఒక క్యారెక్టర్. మేము ఇంకా 3 yearsలో 2 yearsలో రిలీజ్ అయిపోతాం. ఆయన 20 years నుంచి ఉంటాడు. చెన్నై అతను. ఆయన సంథింగ్ ఒక ఇదయ్యి, అంతా చెప్పను కాబట్టి, సో ఒక ఇదయ్యి ఒక రోజు రాత్రి అందరూ పడుకున్నప్పుడు మాకు తనకి ఎదురు సెల్ ఉంటుంది. మేము ఈ సెల్, తను ఈ సెల్. తను సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకున్నప్పుడు నేనే చూస్తాను అన్నట్టు. ఫస్ట్ LCA అందరూ పడుకొని ఉంటారు. చలికి నా ఆడిషన్లో చేసిన సీన్ కూడా ఇదే. తను చనిపోయి ఉంటాడు, ఊరేసుకొని చనిపోతాడు. కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. నాకు చలికి ఇలాగా లెగిసి అటు ఇటు ఇలా చూసేసరికి ఇట్లా లెగ్స్ ఇలా ఊగుతూ ఉంటాయి. లెగ్స్ చూసి పైన చూసేసరికి ఉంటుంది శివరే అనుకొని అరిచేసి అందరిని లేపి లెగమంట. మీన్స్ అదొక ఇంపార్టెంట్ సీన్ ఫర్ ద లాస్ట్ సీక్వెన్స్. లాస్ట్లో మహేష్ అన్న ఉండిపోతాడు కదా. సో మహేష్ అన్న ఉండిపోవడానికి దానికి ఒక ఇంటర్లింక్ కనెక్షన్ ఒకటి ఉంటుంది. మీన్స్ అది సీన్ చేసేటప్పుడు విన్నప్పుడు నాకు ఎంతో హ్యాపీగా, మీన్స్ అసలు అలా ఎంత బాగుంది సీన్, ఎంత ఎమోషనల్గా ఉంటుంది చూసినప్పుడే. లాస్ట్లో అయితే చాలా మంది ఏడ్చే రకం సీన్ అది. ఇప్పుడు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతే తండేల్ రాజు అలాగే ఏదైతే క్యారెక్టర్ ఉందో, హీరోయిన్ గారి క్యారెక్టర్, వాళ్ళిద్దరితో ఒక ఎమోషన్ అయితే, ఇప్పుడు మహేష్ అన్న ఉండిపోతాడు. ఒకవేళ తనకి నిజంగానే తన లాస్ట్లో డైలాగ్ కూడా ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటి అని అంటే, వీడు కూడా అరే నాకు భయం వేస్తుందిరా, వీడు కూడా వాళ్ళ చచ్చిపోతాడేమో అనుకుని భయం వేస్తుందిరా అని అంటే. సో నాకు బాగా అనిపించింది ఆ సీన్ చేసేటప్పుడు. నాగ చైతన్యతో ఎలా ఉండే, ఎలా మాట్లాడేవాడా? మాట్లాడేవారు.
మీ అంత ఫ్రెండ్కి ఎక్కువ ఏం కాదు. ఆటోగ్రాఫ్ కూడా తీసుకొని పోయినావంట. అవునండి. ఎలా తెలుసు మీకు ఇది? తెలుసు తెలుసు. సో అవును, ఆ రోజు షూటింగ్లో ఉన్నాను, ఉమ్, కాల్ మాట్లాడాను. సో ఐల్ గెట్ ఏ గిఫ్ట్ ఫర్ యూ అనుకొని చెప్పి తీసుకెళ్ళా. ఉమ్. ఎలా ఫీల్ అయ్యాడు మీ ఫ్రెండ్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఎందుకంటే నేను కలుస్తాను ఇట్లాగా చేస్తున్నాను అని తెలుసు వాడికి. అండ్ నేను వాడికి ఇలా తెస్తున్నాను అని చెప్పలేదు, ఐ గెట్ ఎ గిఫ్ట్ ఫర్ యూ అని చెప్పా. అండ్ వెళ్ళాను సార్. ఆ రోజే ఈ జెండా తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత ఫైట్ సీక్వెన్స్ ఏదైతే జరుగుతుందో అది 10 days చేసాం. సో ఒక రోజు చేస్తున్నప్పుడు బాగా ఇదిగా ఉన్నారు, స్ట్రెయిన్ అయి ఉన్నారు. అయినా కానీ వెళ్ళి అడిగాను, స్ట్రెయిన్గా ఉన్నారు అడగకూడదని తెలుసు కానీ వెళ్ళి అడిగితే అయినా కానీ చేసి రికార్డ్ కూడా చేశాను. ఆయన పెన్ తీసుకొని రాసి మా ఫ్రెండ్ నేమ్ చెప్తే ఫ్రెండ్ నేమ్కి ఇట్లాగా అంతా రాసి ఇచ్చారు. సో వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అరే థ్యాంక్స్. నేను మాట అన్నా వాడికి, ఫన్నీగా ఉంటాం కాబట్టి ఈ పేపర్ నువ్వు చల్లగా ఉండాలిరా అనుకొని చెప్పి నార్మల్గా అన్నాను. సో వాడు ఏం చేశాడంటే చల్లగా ఉండాలన్నా అని చెప్పి ఆ పేపర్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాడు. లైక్ అలా ఉంటారు అన్నమాట మా ఫ్రెండ్స్. బట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా? మ్యాక్స్ అందరూ ఫ్రెండ్సే. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా? అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు చక్రి ఉన్నాడు, చక్రి బెస్ట్ ఫ్రెండ్. మీన్స్ నాట్ ఓన్లీ నేమ్స్ ఇప్పుడు తీస్తే లిస్ట్ అంతా వస్తూ ఉంటుంది. సో అందరూ మంచి ఫ్రెండ్సే, అందరూ బాగుంటారు. నీ ఫస్ట్ సినిమా గుర్తుందా? ఫస్ట్ సినిమా ఎందుకు గుర్తుండదు? ఏది ఫస్ట్ సినిమా? ఒక్క క్షణం. అప్పుడు ఎంత ఏజ్? 5 years 6 years? 4-5 years ఉంటుందేమో. గుర్తుందా అప్పుడు చేసిన డైలాగ్స్ చెప్పినవి? ఆ డైలాగ్స్ ఏం లేవు అప్పుడు, ఫస్టే కాబట్టి చిన్నపిల్లోడు కాబట్టి ఎక్కువగా ఎవరు కూడా స్టేన్ చేయరు. సో డైలాగ్స్ ఏం లేవు, రియాక్షన్స్ ఎక్కువగా నేను ఆడుకునేవి, అట్లాగా వాళ్ళని ఏడిపించేది. ఇప్పుడు ఆ క్లిప్స్ చూసుకుంటే ఏమనిపిస్తుంది? నేనైనా ఇది అని అనిపిస్తుంది. చూసుకోబుద్ది కాదు కదా. దానికి కనుక మళ్ళీ నేను సతాయించిన థింగ్స్ ఉంటాయి. ఒక సీన్ బాగా ఏడిపించాను నేను. అయ్యో, ఒక సీన్ ఉంటది, అల్లు శిరీష్ గారు 2 ఇలా జరుగుతూ ఉంటుంది. అల్లు శిరీష్ గారు జరిగిన హాస్టల్ శ్రీనివాస్ గారికి కూడా జరుగుతుంది. సో అల్లు శిరీష్ గారు ఇట్లాగా ఐస్ క్రీమ్ తీసి ఒక పాపకి ఇస్తారు. అప్పుడు దాకా ఏడుస్తున్న పాప ఐస్ క్రీమ్ కావాలనుకొని ఏడుస్తూ ఉంటుంది. దాన్ని తీసి ఇచ్చేసరికి అనుకొని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా రియాక్షన్ ఇవ్వాలి. అది ఇక్కడ కూడా జరగాలి. నేను చేస్తున్నాను, అది రావట్లేదు నాకు. మీన్స్ ఫస్ట్ సినిమా కాబట్టి నేను అంత రియాక్షన్ ఇవ్వలేకపోతున్నా. ఏడ్చేది ఎలా చేయొచ్చు, ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ ఉంటుంది కదా, ఆ హ్యాపీ ఫీల్ అది ఇవ్వలేకపోతున్నా. సో అక్కడ చాలా ఇబ్బంది పెట్టాను. ఓకే, తర్వాత గమనం అనే సినిమా, అందులో కూడా చాలా మంచి కాస్టింగ్ ఉంది, పెద్ద వాళ్ళు ఉన్నారు. సో ఆ సినిమాతో నీ జర్నీ ఎలా ఉంది? అందులో మెమరీస్ ఎలా ఉన్నాయి? ఎంతో గ్రేట్ మెమరీ అండి. ఇట్లా హ్యాపీగా అనిపించింది కూడా చేసేటప్పుడు కూడా. మీన్స్ నాకు అప్పటి వరకు ఒక మూవీస్ చేస్తూ ఉన్నాను, గ్రాఫ్ ఇట్లా అప్ డౌన్ అవుతుంది. గమనం అనే సినిమా నాకు ఒక మెయిన్ క్యారెక్టర్, అది కూడా శ్రేయ గారు, ఇట్లా చాలా పెద్ద క్యాస్ట్ అనేది ఉంది. సో అంత పెద్ద క్యాస్ట్లో నేను చేయడము కానీ నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఎంతో ఆ వినాయకులను ఎత్తుకొని ఆ వర్షంలో వెళ్తే చాలు, ఒక సర్టన్ డేస్ వరకు మాత్రమే, ఐ థింక్ 10 days మాత్రమే, 5 days మాత్రమే నేను వర్షం లేకుండా చేశాను. మిగతా మొత్తం అంతా రోజు నేను వెళ్ళడం, తడుచుకుంటూ మొత్తం డే అంతా తడవడం, షూట్ చేయడం, మళ్ళీ ఇంటికి రావడం, డే అంతా అలా అయ్యేది. అట్లా చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఎంతో గ్రేట్ మెమరీ విత్ గమనం సినిమా అనేది. శ్రేయ గారితో మాట్లాడడం జరిగిందా? తక్కువ ఉండే, కానీ ఆవిడ్ని కలిసింది చాలా తక్కువ. ఏదో 1-2 సార్లు, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి కలిసాను అంతే. బట్ బాగా మాట్లాడేవారు. ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి, అప్పటికి కొంచెం చిన్నపిల్లోడిని కాబట్టి. సో ఫస్ట్ అక్కడ అలా మాట్లాడారు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది కదా. సో ఇది హీరోయిన్ కానీ చూపించి చూడు హీరోయిన్ బాగుంది కదా ఇది అంతా అంటే, మీరు కూడా బ్యూటిఫుల్ గా మేడం అని అన్నా. అది ఏదో అలా అనేసి అప్పుడు ట్రెండ్ అయింది కూడా అది. అలాగా. సో మొత్తానికి గమనం అనేది నీకు చాలా ఫేవరెట్ మూవీ అని కూడా అనుకోవచ్చు. నా ఫేవరెట్, నా మూవీస్ లో నా ఫేవరెట్ లిస్ట్ లో గమనం వాజ్ ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఓకే, తర్వాత మనకి KGF 2 కన్నడ సినిమాలో తెలుగు అబ్బాయి ఒక హిస్టరీ అనమాట. అప్పట్లో అంటే ఇంతవరకు మేబీ ఎవరు చైల్డ్ ఆర్టిస్టులు ఎవరు చేయలేదు అనుకుంటా
అంటే కన్నడ సినిమాస్లో చాలా అంటే చాలా తక్కువ. అందులో నువ్వు అందులో కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది. ఎలా ఉండే మన యష్తో కానీ ఆ సినిమా సెట్లో ఎలా ఉండే, ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉండే? నాకు ఫస్ట్ కేజీఎఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలంటే, నాకు కేజీఎఫ్ ఫస్ట్ చూసినప్పుడు మెస్మరైజ్ విత్ ద ఫిలిం అన్నట్టు. అవును. ఒక అరే ఇలా కూడా ఒక సినిమా తీయచ్చా, ఇంత రస్టిక్గా. అప్పటి నుంచి కొంచెం రస్టిక్ అనేది కూడా అక్కడ నుంచి కొంచెం స్టార్ట్ అయింది. సో ఆ రస్టిక్గా ఇలా తీయచ్చా, ఎంత బాగా తీశారు అనుకుని మస్తు అనిపించింది నాకైతే. ఇంటికి వచ్చి నేను సినిమా చూసి ఇంటికి వచ్చి మా అమ్మకి తినిపిస్తుంటే చెప్తున్నా, మా ఇలా వచ్చే హీరో ఇలా ఇలా సుత్తి పట్టుకుని వచ్చాడు. మొత్తం సినిమా అంతా నేను నరేట్ చేస్తున్నా మా మమ్మీకి. అంత ఇష్టంగా చెప్తున్నాను నేను. అలాంటిది నేను ఆడిషన్ ఇట్లా జరుగుతుందని తెలిసి నేను వెళ్ళాను. సో మిగతాదంతా తెలిసిందే కదా. సో హోప్ లేదు అయినా కానీ వెళ్ళి ఇచ్చాను. ఎలాగలా సెలెక్ట్ అయ్యాను. ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యా, ఎంతో ఎక్సైట్మెంట్తో వెళ్ళాను. అక్కడ షూటింగ్ లొకేషన్కి వెళ్ళా. ఇంతమంది వచ్చారు. అందరూ ఇప్పుడు ఆడిషనే ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు. కొంచెం కొంచెం గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంది. అంటే ఎట్లాగా లైన్లో నిలబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేస్తున్నారు, ఎవరు బాగుంటారు ఏంటి ఏమని. సో సెలెక్ట్ చేశారు నన్ను. అమ్మయ్యా అనుకుని ఫీల్ అయ్యాను నేను. సో బట్టలు వేసుకున్నాను, వెయిటింగ్ ఫర్ ద యష్ గారు అన్నట్టు. ప్రశాంత్ నీల్ గారిని కలిసాము. యష్ గారు వచ్చి ఇదైన తర్వాత ఫస్ట్ షాట్ మీకు ఉంటుంది అని అన్నారు. వెయిటింగ్ ఫర్ యష్ గారు అన్నట్టు. నా షాట్ రావాలన్నా కానీ యష్ గారు రావాలి. సో యష్ గారి కోసం వెయిట్ చేస్తున్నాను. ముందు ఒక బౌన్సర్లు వచ్చారు, 2 బౌన్సర్స్ వచ్చారు. ఎమ్మట ఇలాగే మన నుంచి అలా వచ్చారు, స్పెట్స్ పెట్టుకొని, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని. ఇప్పటికీ ఉంది స్పెట్స్ పెట్టుకొని, ఇట్లా ఒక స్టైల్ ఉంటుంది కదా, ఇలాగ వస్తా ఉంటే నాకు ఒక గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్. నిజంగా ఇప్పుడు సినిమాలో ఇంట్రో సీన్ ఏదైతే ఉంటుందో కేజీఎఫ్ 2లో ఇలాగా నడుచుకుంటూ స్మోక్ ఎఫెక్ట్లో ఎలా వస్తారో అలాగే అనిపించింది నాకు. సో అంత బాగా అనిపించింది. దాని తర్వాత షార్ట్ చేశాను. అండ్ అలా ఒక మంచి సీన్స్ అయితే ఉన్నాయి. ఇంకా సీన్స్ ఉన్నాయి, అవి కూడా ట్రిమ్ అయ్యి. బట్ ఎంతో హ్యాపీ ఫీలింగ్. కేజీఎఫ్ 2 మేము థియేటర్లో చూస్తున్నప్పుడు ఇంకా అంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయామన్నమాట. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము కూడా ఎక్స్పెక్టేషన్స్ కేజీఎఫ్ 1 కన్నా 2 ఎక్కువగా ఉంటుందని మాకు తెలుసు. అయినా కానీ ఇంకా మేమే చూసేటప్పుడు అయితే కట్ షాట్స్ ఏదైతే ఉంటుందో ఫైట్ సీక్వెన్స్ అది ఉన్నాము అప్పుడు చూసాము, బాగుంటుందని తెలుసు, ఇంకా బాగుంది. అండ్ అందరూ చనిపోయిన తర్వాత బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని ఇలా ట్రాలీ షాట్ ఒకటి వస్తుంది కదా, అప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాము. భలే ఉంది షాట్ అని అనుకున్నాం. మూవీలో చూసేటప్పటికి ఆ బీజిఎం కి అసలు మాకు కూడా వచ్చేసింది. అది క్రేజీ ఫీల్ అయ్యి మేమే. అసలు కన్నడ ఎలా మేనేజ్ చేసావు? డబ్బింగ్ కి ఎవరైనా హెల్ప్ చేశారా? డబ్బింగ్ నేను చెప్పలేదు కాబట్టి అక్కడైనా డైలాగ్స్ చెప్పడానికి ఇబ్బంది వల్ల చాలా ఇబ్బంది వచ్చింది. ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పారు, ఆ డైలాగ్ కాదు అది వేరే డైలాగ్ చెప్పారు. చెప్తే అవ్వట్లేదు. ప్రశాంత్ నీల్ గారు వచ్చే చెప్తారు, ఏ సీన్ అయినా కానీ అది ఎవరికైనా కానీ వచ్చి చెప్తారు. ఇట్లా చెప్తున్నారు, టైం ఎక్కువ అవుతుంది, అది వద్దు నువ్వు ఇది చెప్పకు, మీన్స్ తెలుగులోనే చెప్పేసి నీకు ఇప్పటి నుంచి ఏ డైలాగ్స్ ఉన్నా కానీ తెలుగులోనే చెప్పాను. టీం అందరికి కూడా తెలుగు వచ్చు. యాక్చువల్ ప్రశాంత్ నీల్ గారు కూడా తెలుగు గారే కాబట్టి సో తెలుగు డైలాగ్స్ చెప్పండి అని అన్నారు. తెలుగు డైలాగ్స్ చెప్పారు. అండ్ అప్పటికి సో తెలుగు మనకి చాలా బాగా మాట్లాడతాం కాబట్టి చెప్పేశాను. సో బాగా చెప్తున్నావు, బాగుంది అని అన్నారు. అండ్ దాని తర్వాత వేరే డైలాగ్స్ కూడా తెలుగులోనే చెప్పాను. డబ్బింగ్ లో వచ్చేసరికి వేరే వాళ్ళు చెప్పారు. అవును, వేరే వాళ్ళు చెప్పారు. సో అట్లాగా నిజంగా ఏదైనా కన్నడ చెప్పావా ఇప్పటి వరకు? ఏదైనా డబ్బింగ్ కానీ లేదా? మీన్స్ వచ్చు నాకు కన్నడ. ఇప్పుడు కన్నడ బర్తే స్వల్ప ఓకే. అయితే మనకి తెలియని ఇంకొక సైడ్ కూడా ఉంది. నా ఫేవరెట్ సిరీస్ అనమాట స్ట్రేంజర్ థింగ్స్. అది చెప్తే నేను నిజంగా షాక్ అయ్యా. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1కి సీజన్ 2కి ఎవరు? మైక్ రింగుల్ జుట్టు ఉంటది కదా, రింగుల్ కాదు స్ట్రైట్ హెయిర్, బట్ మెయిన్ క్యారెక్టర్. మైక్ చిన్న ఉంటాడు. ఆ హీరోయిన్ కి మన మిల్లీ బాబీ బ్రౌన్ కి లవర్ ఉంటాడు, ఆ అబ్బాయి కదా. ఆ అబ్బాయికి డబ్బింగ్ చెప్పాడు ఈ అబ్బాయి. సో ఎలా అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? ఎలా? సో ఫస్ట్ నార్మల్గా ఆడిషన్స్ లానే
ఫస్ట్ ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేశాను. ఆ టెస్ట్ చేసేటప్పుడు నాకు నోస్ అంతా బ్లాక్ అయిపోయి, నేను స్ట్రేంజర్ థింగ్స్ హాలీవుడ్ ఫిలిం అంటే నాకు మస్త్ అనిపించింది. అంటే అవును. అరే వెళ్తున్నాను, నేను చేస్తున్నాను నేను. అండ్ నాకు ఇప్పుడు కేజీఎఫ్కి ఏదైతే జరిగిందో, నేను వెళ్తున్నాను ఇది చేస్తున్నాను అనుకుని ఏదైతే హోప్ ఒకటి ఉందో, ఇంతమందిని చూసేసరికి నాకు ఆ హోప్ కొంచెం డౌన్ అయింది. నాకు అలాగే నాకు ఈ నోస్ బ్లాక్ అయిపోయింది, చెప్పలేకపోతున్నాను ఏవి డైలాగ్స్. ఓకే ఎట్లా గట్లా చేద్దాం అనుకొని చెప్పి ఎవరికి తెలియకుండా ఎన్నోసార్లు ఇది చేసి చెప్పా. ఓకే కొన్ని రోజుల తర్వాత నాకే అనిపించింది, నాకు అర్థమైంది కదా నేను ఎలా చెప్పాను ఏంటి అని. అవునవును. సో సెలెక్ట్ అవ్వనేమో అని అనుకున్నా, సెలెక్ట్ అయ్యా. దే కాల్డ్ మీ అండ్ ఇట్లాగా టైమింగ్స్ కూడా బాగుంటాయి, ఎక్కువగా స్టేన్ చేయకుండా 3 hours డబ్బింగ్ చెప్పి, ఓ కొద్దిసేపు రెస్ట్ అండ్ 3 hours డబ్బింగ్ ఇట్లా చెప్తూ చేస్తూ. కానీ హాలీవుడ్ సినిమా కాబట్టి కొన్ని పదాలు ఉంటాయి, అవునవును. లైక్ పేర్లు పిలవడానికి నాకు ఇప్పుడు డస్టిన్ అని పిలవాలంటే ఇప్పుడు నార్మల్గా శ్రీను అంటాము, ఇదంతా మనకి ఈజీగానే ఉంటుంది. అండ్ డస్టిన్ ఇట్లాగా ఇంగ్లీష్ వర్డ్స్ కానీ ఇదంతా చెప్పడం, అండ్ రియాక్షన్స్ కూడా మనకి చూస్తే అర్థం కావు, మనకి అవునవును. సెటిల్గా ఉంటాయి కదా, మనకి అర్థం కాదు. అండ్ నేను ఇట్లా ట్యాప్ చేస్తుండేవాడిని డైలాగ్స్ చెప్పేటప్పుడు, మీన్స్ ఆ ఇదిలోకి వెళ్ళిపోవడానికి అర్థమయ్యేది కాదు రియాక్షన్ ఎక్కడ ఎలా ఇస్తున్నారు ఏంటి ఏమని. అండ్ సార్ వాళ్ళు చెప్పేవారు, ఇగో ఇట్లా కాదు కొంచెం గ్రాఫ్ డౌన్ చేయి, ఇట్లా అప్ చేయి, ఇలాగా చెప్తూ ఉండేవారు. సో అట్లాగా జరిగేది. ఓకే. సో డెమో గార్గెన్ ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళు. డెమో ఆర్గన్ అంటే ఏంది ఏమి నాకు అర్థం కాలేదు. చూస్తావు కదా రాక్షసుల్లాగా ఇట్లుంటది అదంటే ఓకే. అది చెప్పిన తర్వాత ఎప్పుడైనా కల్లోకి వచ్చిందా? లేదండి అట్లేం లేదు, రాలేదు. హోప్స్ రాలేదు నాకు ఇంకా. తర్వాత ఇప్పుడు సిరీస్ చూసినప్పుడు నాకు నా డబ్బింగ్ రిలీజ్ అయినప్పుడు సిరీస్ చూసినప్పుడు ఏదో ఒకసారి అయితే వచ్చింది మాట్లాడినట్టుగా. అంటే అది చాలా ఫన్నీ ఇలా వచ్చింది, వచ్చి కూర్చొని భోజనాలు పెట్టి తిను తిను అనుకుని చెప్పినట్టు వచ్చింది నాకు. సో చాలా ఫన్నీగా వచ్చింది. అండ్ ఏదైనా డైలాగ్ గుర్తుందా అందులో మైక్ ది? సో ఒక్కసారి మాకోసం. ఏదో వస్తుంది, ఏదో వస్తుంది, ఏదో వస్తుంది, నిన్ను నిన్ను తినడానికని వస్తుంది, అది నీ శబ్దం వింటుంది, అది నిన్ను తినేయబోతుంది, అది డెమో గార్గన్. ఇది ఎక్కడ ఉంటది అంటే వాళ్ళు ఆడుకుంటారు కదా, సో అక్కడ ఉంటది. సో మొత్తం అదేం డైలాగ్ కాదు, సో నార్మల్ గా. అవునవును. వావ్ నైస్. అసలు ఇంకేమైనా డబ్బింగ్ చెప్పావా అంటే ఇది కాకుండా? చాలా చెప్పుంటావు. చెప్పాను, సో కొన్ని వాటికి చెప్పా. ఓకే. సో నెక్స్ట్ రాబోయే సినిమాల గురించి, చాలా సినిమాల్లో చేస్తున్నావు అని తెలుసు. సో మా కోసం ఏం చేస్తున్నావు, ఎందులో మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి? ఇప్పటి వరకు చేసిన రిలీజ్ అవబోతున్న అన్ని కూడా కొంచెం మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఓకే. రిలీజ్ అవబోతున్న కింగ్డమ్ కానీ, అండ్ భైరవం, పతంగ్, చాలా మూవీస్ ఉన్నాయి ఇంకా రిలీజ్ అయ్యేదానికి. అండ్ చేస్తుంది కూడా సత్యదేవ్ గారితో మూవీ చేస్తున్నాం. అండ్ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం కూడా చేస్తున్నారని విన్నాం, నందితా దాస్తో. నాసర్ గారు. అవును. ఓకే. ఎక్కడ అంటే ఎలా జరుగుతుంది ఆ షూటింగ్? కొన్ని డేస్ ముందే చేసాము, 2 months వరకు చేసాం మేము అక్కడే షూట్ రాజమండ్రి దగ్గరలో. ఓకే. సో ఒక షెడ్యూల్ అయిపోయింది, మీన్స్ నాది ఒక షెడ్యూల్ అయిపోయింది, ఇంకో షెడ్యూల్ ఉండబోతుంది. మీరు మెయినా అందులో? హీరో క్యారెక్టర్ ఏం కాదు, బట్ ఒక మంచిగా ఆ క్యారెక్టర్ నేను ఎక్కువ రివీల్ చెయ్యను, బట్ ఎంతో బాగుండబోతుంది ఆ క్యారెక్టర్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ మన రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా ఒక సినిమా చేశారు, అది కూడా మీ పేరుతోనే అది స్టార్ట్ అయింది, హరికథ అని. దాని అంటే స్టోరీ కూడా మీ మీదనే బేస్ అయి ఉంటుందని. ఆల్రెడీ రిలీజ్ అయింది, మంచి సక్సెస్ కూడా వచ్చింది, అది హాట్స్టార్లో ఉంది అనుకుంటా. సో ఆ సినిమాతో రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు, ఆయన లెజెండరీ యాక్టర్. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు కాదు, మన నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ వచ్చారు. ఫైనల్గా ఆయనతో ఒక పెద్ద ఆర్టిస్ట్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నిజంగా అది గాడ్ గిఫ్టెడ్ అని చెప్పొచ్చు. నీకెలా అనిపించింది ఆయనతో చేసేటప్పుడు? చాలా బాగా అనిపించింది అండి. ఇట్ వాజ్ ప్లెజర్ దట్ డూయింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు, బికాజ్ ఎంతో పెద్ద ఆర్టిస్ట్. మనం పెద్ద పెద్ద హీరోస్ తో చేశారు, ఆయన హీరోగా మూవీస్ చేశారు.
నాకు ఆయన మూవీస్ చాలా బాగా అనిపిస్తాయి. పాత సినిమాలు కానీ కొత్త సినిమాలు కానీ ఆయన యాక్టింగ్ కానీ బ్రహ్మానందం గారు, ఆలీ గారు మనకి చూస్తున్నప్పుడు ఎంత లాఫ్ అనేది ఇప్పుడు సత్య గారు కానీ అవును. ఎంత నవ్వ ఎలా వస్తుందో ఇప్పుడు ఆయన్ని చూసినప్పుడు కూడా ఇప్పుడు సర్లే నీకు కానీ ఓబీపీలో కానీ చూస్తున్నప్పుడు జెన్యున్ నవ్వు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ లా కాకుండా జెన్యున్ నవ్వు వస్తుంటుంది. అలాంటి వ్యక్తి ఒక సీరియస్ రోల్ ముందు సేనాధిపతి ఇట్లా చేశారు, ఇప్పుడు ఇంకా సీరియస్ రోల్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. సార్ని కూడా న్యూ అవతార్లో చూడడం మస్తు అనిపించింది. అదే మూవీలో నేను కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ చేయడం అనేది నాకు చాలా వండర్ఫుల్ గా అనిపించింది. నాకు ఆయనతో సీన్స్ లేవు, బట్ ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మాట్లాడాను. సార్ ఇట్లా అంటే బాగా మాట్లాడతారు. సో కింగ్డమ్ లో ఏం క్యారెక్టర్ ఏమైనా మా కోసం చెప్తారా? కింగ్డమ్ లో ఏ క్యారెక్టర్ అని చెప్పను, బికాజ్ చెప్పకూడదు కూడా మేము అడగకూడదు కూడా, కానీ అడగాలని ఉంటది కదా. అంటే మంచి క్యారెక్టరే. కొన్ని సీన్స్ ఉంటాయి, ఐ నో ద సీన్స్, మీకు చెప్తుంటే కూడా సీన్స్ గుర్తొస్తా ఉన్నాయి. బికాజ్ విత్ ద మ్యూజిక్ వీ హ్యావ్ లిసన్డ్ అన్నట్టు సాంగ్స్ కూడా చాలా బాగుండబోతున్నాయి. అందులో విజయ్ లుక్ కూడా చాలా వేరే లెవెల్ ఉంది. విజయ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆయన కాంబినేషన్ లో ఉందా? ఆయన కాంబినేషన్ లో ఉంటుంది. మేబీ ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ ఆయన చిన్నప్పుడు అయితే ఆయన కాంబినేషన్ లో ఎందుకు ఉంటుందండి? అవును, అది కూడా లాజిక్ కదా. ఓకే, సో ఆయన చిన్నప్పుడు క్యారెక్టరింగ్ కాదు, ఆయనతో ఉండే క్యారెక్టర్ ఒక గుడ్ క్యారెక్టర్. మాట్లాడా ఎలా ఉంటాడు ఆఫ్ స్క్రీన్ లో విజయ్? ఎక్కువగా వీటి గురించి ఆలోచిస్తారు, మీన్స్ ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, థింకింగ్ బాగా చేస్తారు, డెడికేషన్గా ఉంటారు, అది ఏమైనా కానీ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడప్పుడు మాట్లాడతారు. మేము అది ఒక 40 days షెడ్యూల్ చేసాం మేము వైజాగ్లో. ఓకే, 40-30 days షూట్ చేసాము. మేము ఎప్పుడు కూడా అక్కడ షూట్ జరుగుతుంది, ఇక్కడ షూట్ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందా కానీ వెళ్తూ ఉండేవాళ్ళం. 3 members ఉండేవాళ్ళం, దాంట్లో నేను ఒకడిని. అండ్ ముగ్గురం చిల్డ్రన్స్ లానే అటు ఇటు 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 తిరుగుతా ఉన్నాం. పిలిచి, అరే మీరు షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా అర్థం కావట్లేదురా, ఇటు అటు ఇటు అటు తిరుగుతానే ఉన్నారు. కానీ అట్లా తెలంగాణలో ఇట్లా మాట్లాడేస్తారా? తెలంగాణ మాట్లాడతారు. అరే మీరు మంచిగా పిక్నిక్ వచ్చినట్టుందిరా మీరు అట్లా కొంచెం తెలంగాణ అండ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మీది ఎక్కడ ప్రాపర్ ఇక్కడే అండి, హైదరాబాద్, కానీ నేటివ్ వచ్చేసరికి తిరుపతి. ఓకే ఓకే ఓకే, తిరుపతి చిత్తూరు సైడ్. కానీ తెలంగాణ అంతా ఇప్పుడు నార్మల్ గా వచ్చేస్తుంది కదా మాట్లాడడానికి. నాకు ఇప్పుడు నేను ఎక్కడ ఉంటే అక్కడ అలా వచ్చేస్తుంది. ఆర్టిస్టులు ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళాను అనుకోండి, తిరుపతి లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మీన్స్ ఆ స్లాంగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ సిటీలో ఉంటే తెలంగాణ కమ్ హైదరాబాదీ తెలంగాణ ఉంటుంది, అలా వస్తుంది. నిజంగా తెలంగాణ దగ్గరికి వెళ్తే నిజమైన తెలంగాణ వస్తుంది. అటు ఇటు ఎక్కడికి వెళ్తే అలా వస్తూ ఉంటది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళతో నాకు సినిమా చెయ్యాలని ఉంది, ఒక డైరెక్టర్ తో గానీ ఎవరితో అలా చేయాలని ఉంటే? చాలా మందితో చేయాలని ఉంది. మీన్స్ చేసింది నేను చాలా తక్కువ మందితోనే, బట్ చేసిన వాళ్ళతో మళ్ళీ చేయాలని ఉంది. నీ ఫేవరెట్ డైరెక్టర్ గానీ? మ్యాక్స్ అందరూ ఇష్టం, అండ్ సందీప్ రెడ్డి వంగ గారు, ఇట్లా పేర్లు దిగకూడదు బట్ అందరూ ఇష్టం అండి. అండ్ మీన్స్ సందీప్ గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, అందరూ ఇష్టం. మీన్స్ వే ఆఫ్ టేకింగ్ అని అన్నీ నాకు మస్తు. ఏమి ఇష్టం సందీప్ రెడ్డి వంగ గురించి చెప్పాలంటే? ఒక దాని మీద ఉంటే దాని మీద స్టిక్ అయి ఉంటారండి. ఒక గమ్లాగా ఒక పాయింట్ మీద ఉంటే ఒకటే పాయింట్ మీద వెళ్తారు. మధ్యలో ఈ రూట్ ఒకటి వస్తుంది, ఈ రూట్ ఒకటి వస్తుంది. మనమైతే వేరే రూట్లోకి వెళ్ళిపోతాం. అవునవును, ఆయన ఒకటే రూట్లో ఉంటారు. అందుకని ఆయన తీసిన 3 సినిమాలు కూడా 3 సినిమాలు హిట్ అయినాయి. అవును, 3 సినిమాలు హిట్ అయ్యి, అది కూడా 2 హిందీ సినిమాలు, ఒక తెలుగు సినిమా, అండ్ ఇప్పుడు ఒక ప్రభాస్ గారు, మీన్స్ పెద్ద ఈజీ. సో ఆయనతో చేయడం, నెక్స్ట్ అల్లు అర్జున్ గారు, ఇట్లా లెవెల్ అనేది ఉండడం, నాకు ఆయన గట్స్ అన్నా కానీ. ఇప్పుడు ఒక సీన్ చేయాలంటే నార్మల్గా ఇప్పుడు ఏదైనా దాన్ని ఏమైనా తన్నాలన్నా కానీ, ఏమైనా కొట్టాలన్నా కానీ, వైలెన్స్ చూపించాలన్నా కానీ చాలా గట్స్ కావాలి చెప్పాలంటే.
యానిమల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో అలాంటి మూవీస్ చేయాలన్నా కానీ గట్స్ కావాలి. ఇంటర్వ్యూస్లో కూడా ఇలా మాట్లాడడానికి, ఆయన అనుకున్నది చెప్పడానికి, ఇంత క్రిటిసిజంని హోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా క్రిటిసిజం ఉంటుంది ఆయన మీద. అయినా కానీ దాన్ని హోల్డ్ చేసి ఎంత క్రిటిసిజం ఉందో అంత పైకి లేస్తున్నారు ఈయన. అవును అవును. సో ఇప్పుడు పుష్పలో సాంగ్ ఉంటుంది, నువ్వు తొక్కితే నేను, నువ్వు నన్ను మట్టిగా తొక్కితే నేను ఎటుగా తిరిగి వస్తాను ఇలా అని ఉంటుంది కదా. ఆ సాంగ్ చూస్తున్న ప్రతిసారి నాకు సందీప్ రెడ్డి వంగారే గుర్తొస్తారు. సో నువ్వు నన్ను ఎంత క్రిటిసైజ్ చేసినా నేను అంత పైకి వస్తాను అనే ఇది యాటిట్యూడ్ స్టేట్మెంట్ కానీ, పాజిటివ్ యాటిట్యూడ్, నాట్ నెగటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, అది బాగా ఇష్టం నాకు. ఆయన డైలాగ్స్ లో ఒక ప్రాణం ఉంటది అనమాట. లైక్ చాలా డైలాగ్స్ ఉంటుంది, డెప్త్ ఉంటది ఆయన డైలాగ్స్ లో. ఎవ్రీ సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ అన్నీ ఒక మీనింగ్ ఉంటుంది. ఇలాజికల్ గా ఉండదు మళ్ళీ. అవును, ఇట్ విల్ సూట్ టు ద స్టోరీ అండ్ ద లైన్ గ్రాఫ్ కూడా బాగుంటుంది. అలాగా ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్డ్ గా ఎలా మాట్లాడుతున్నావు అంటే, ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఆ నాలెడ్జ్ అంతా వచ్చేసిందా? ఎలా అనుకుంటాం, అదే అంతే అంతే ఉండొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇందులో తిరిగి తిరిగి చేసి చేసి సినిమా నాన్న వాళ్ళు నేర్పించేది కూడా ఉంటుంది. నాన్న గురించి ఏం చెప్తావు అంటే, చిన్నప్పటి నుంచి ఆయన ప్రొడ్యూస్ చేసేవారని తెలుసు, అది ఆపేసి నీ చుట్టూనే, అంటే నువ్వు ఎక్కడ షూట్స్కి వెళ్తే అక్కడ అన్ని నీ షూట్ డేట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటారు ఆయననే అనుకుంటున్నా. సో ఎలా ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది? ఒకవేళ అంటే ఇది గుడ్డా బ్యాడా అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? ఇది చెయ్యాలా వద్దా అని ఎలా డిసైడ్ అవుతారు? నాట్ ఓన్లీ ఇది చెయ్యాలా వద్దా అనుకొని ఉంటుంది, మరీ అంతగా కూడా ఉండదు. మేమిద్దరం ఒక ఫ్రెండ్లీనే ఉంటామండి. ఆయన నాన్నగారు నేను ఇలాగే ఉండదు. మేము మా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే మేము ఎక్కువగా రీల్స్ సెండ్ చేసుకుంటాం, మూవీ రిలేటెడ్ కానీ. మేము మీమ్స్ సెండ్ చేసుకోం, మళ్ళీ మీమ్స్ సెండ్ చేసుకోం, లైక్ మూవీ రిలేటెడ్, హౌ విల్ బి ద మ్యూజిక్ ఎలా ఉండొచ్చు సీన్ కి, అండ్ సమ్ ఆఫ్ థింగ్స్ విల్ షేర్. అండ్ ఎక్కువగా మూవీస్ గురించే మాట్లాడుకుంటాం. టాక్ వచ్చినా కానీ మేము ఇక్కడ హైదరాబాద్ ఉన్నా కానీ మేము ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుంటూ, అండ్ మాట్లాడుకునేది కూడా సినిమా, డాడీ ఈ సినిమా బాగుంది చూడు, ఇది బాగుంది, ఆయన నాకు సజెస్ట్ చేస్తారు, ఆయన స్టోరీ చెప్తారు, నేను ఆయనకు చెప్తూ ఉంటా, ఆయన నాకు చెప్తుంటారు. నాన్న గురించి ఏం చెప్తావు ఒక మాటలో చెప్పాలంటే? ఇప్పుడు చెప్తే ఇంకా నెక్స్ట్ ఒక 5 ఎపిసోడ్స్ చేసుకొచ్చింది, అంత పెద్ద థింగ్ ఉంటుందండి. సో ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ఆయన నాకు ఒక కొడుక్కి ఏమి ఇవ్వాలో, కొడుకుని అంతలా చూసుకోవాలో దానికన్నా డబల్ చూసుకుంటారండి. నాకు అది బాగా ఇష్టం. అది అంటే కొడుక్కి నాకు చిన్నప్పుడే ఎలా చూసుకుంటారని అంటే, మళ్ళీ గారాబం ఎక్కువగా ఉండదండి, ఉంటుంది గారాబం, అంత ఎక్కువ ఉండదు. ఆయన చిన్నప్పుడే, నేను ఒక 4-5 years ఉన్నప్పుడే నాకు ఒక షెల్ఫ్ అంతా నిండిపోయేది బొమ్మలతో. అంత ఇష్టంగా చూసుకునేవారు నన్ను. ఇప్పుడు కూడా అంత ఇష్టంగా చూసుకుంటారు. నాకు ఏదైనా కావాలంటే చూసుకుంటారు. ఆయన లైఫ్ని తాకట్టు పెట్టి ఒక హోల్డ్లో పెట్టి, వీడు అయిన తర్వాతే చేద్దామని ఇది ఎంతో, అండ్ ఆయనకుండే డెడికేషన్ కూడా నాకు తెలుసు కాబట్టి. బికాజ్ ఏదైనా పట్టుకుంటే, నాకు ఆయన దగ్గర నుంచి వచ్చిందేమో తెలియదు కానీ, ఏదైనా హోల్డ్ చేస్తే, ఏదైనా పని ఉంటే అది అయ్యేంత వరకు నిద్రపోరండి. అది ఏదైనా కానీ ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతారు. సో ఎంతో, ఆయన నాకు ఒక హీరో అండి. అందరూ అంటారు హీరో అనేది ఒక నార్మల్ ఇదే అయి ఉండొచ్చు, కానీ మా నాన్న నిజంగానే నాకు ఒక హీరో. అమ్మ ఎలా ఉంటారు? అమ్మ అసలు, అమ్మ కూడా ఫ్రెండ్ లానే ఉంటాయి. మిస్ అవుతారు కదా మీరు షూట్స్కి వెళ్తే? ఉండొచ్చు కదా ఇంట్లో, తీసుకెళ్తారా ఎప్పుడైనా అమ్మని? అప్పుడప్పుడు ఇంకా తీసుకెళ్తాం మేము, అప్పుడప్పుడు తీసుకెళ్తాము. ఇది ఇట్లాగా అని తీసుకెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాము, ఎక్కువ తిరుగుతాము, ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం. అమ్మకు కూడా మేమిద్దరం ఇట్లాగా, అమ్మ దగ్గర ఉన్నప్పుడు మేము ఎక్కువ కొట్లాడుకుంటాం, డాడీ నేను. ఏందన్నా నువ్వు ఇది చేసాం, తిట్టుకుంటాం, ఇది చేసుకుంటాం, మీన్స్ అలా ఉంటుంది. ఎందుకురా మీరు ఎప్పుడు, అమ్మకి తెలుసు, బయట ఉంటే మంచిగా ఉంటాం, ఫోన్ కాల్స్ బాగా మాట్లాడతాం, ఇదంతా చేస్తాం,
ఎందుకురా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కొట్లాడుకుంటారు, అక్కడ అక్కడ కొట్లాడుకున్నా కానీ సర్లే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు ఇదైపోయిద్ది అని ఉంటుంది, ఈడ కూడా కొట్లాడుకుంటారు ఎందుకు అని. బట్ అమ్మ కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ఒక ఇద్దరిని అలా షూటింగ్స్కి పంపిస్తూ ఆవిడ లీడ్ చేయడం అనేది, ఒక ఇంటిని ఇలా పోషించడం అనేది అవును. ఎంతో గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. నాకు వాళ్ళు దొరకడం అనేది నా అదృష్టం. ఎస్. ఎందుకంటే వాళ్ళకి నేను దొరకడం వాళ్ళ అదృష్టం ఏం కాదు. నాకు అలాంటి తల్లిదండ్రులు వాళ్ళు దొరకడం వల్ల నేను ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి నాకు వాళ్ళు దొరకడం వల్ల నా అదృష్టం అది. ఓకే, అంటే ఇంత మెచ్యూరిటీగా ఇలా మాట్లాడడం అనేది నిజంగా గ్రేట్. అంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత నేర్చుకొని వాళ్ళ గురించి ఇంత ఆలోచిస్తున్నారంటే ఈ మధ్య ఎవ్వరూ అలా లేరు. ఎవరి పనుల్లో వాళ్ళు ఫోన్లు పట్టుకొని ఇలా ఉంటే అంటే నిన్ను చూస్తే కొంచెం మెచ్యూరిటీగా అలా అనిపిస్తుంది అనమాట. ఇంత మాట్లాడుతున్నావు అసలు నాన్ స్టాప్గా. యా, గ్రేట్. అసలు సినిమా జర్నీ ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఒక 7-8 years ఉండొచ్చా? 9 years అయి ఉంటుంది. 9 years 10 years అయి ఉంటుంది. ఎప్పుడైనా ఏడ్చిన సిచ్యువేషన్ అంటే ఏదైనా బాగా ఉంటుందండి, చాలా ఉంటాయి. బికాజ్ ఎప్పుడైనా వద్దు నాకు అసలు ఈ సినిమాలు ఏమొద్దు అలా ఎప్పుడు అనిపించలేదా? సినిమాలు వద్దు అని అనుకోలేదు. సమ్ టైమ్స్ వెన్ ఐ మూవీస్ చేసినా కానీ దాకా వచ్చిన మూవీస్ పోయినవి ఉంటాయి. ఛాన్సెస్ మనల్ని కన్ఫర్మ్ చేసి రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? చాలా ఉన్నాయి. అవి అప్పుడు బాధ అనిపించదా? అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. అట్లా ఏది చాలా ఉంటాయి. ఐ వోంట్ గెట్ ద థింగ్స్ మీన్స్ వాళ్ళని ఇలా చేయాలని కాదు. ఒక ఫెస్టివల్కి రిలీజ్ అయిన మూవీ ఇద్దరం ఒక ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళాం. తను ఆ అబ్బాయి చేయడం వల్ల నాకు వెరీ హ్యాపీ తను చేశాడని. అంటే నేను కూడా చేసి ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. అది చూసినప్పుడు అంతా అనిపిస్తుంది. మీన్స్ దాని వెనకాల నేను కూడా మీన్స్ బాగా చేశానని నాకు అనుకుంటున్నా. అది నేను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో నాకు కూడా తెలియదు. అంటే మా నాన్నగారికి అంత ఏంటంటే నువ్వు బాగా చేయలేదని అనుకున్నారు అండ్ స్కోల్డ్ చేశారు, అంతా తిట్టుకున్నారు, అంతా చేశారు. అయినా ఓ బాధ అనేది అనిపించింది. మెయిన్ ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్, ఇంట్లో కూర్చొని నేను ఏడుస్తా ఉన్నా. మీన్స్ కొన్ని ఛాన్సెస్ మిస్ అయినా, అరే ఎందుకు మిస్ అయింది, ఏం చేసాం మనం, దానికి ఎఫెక్ట్ అంత పెట్టలేదా, ఎఫెక్ట్ పెట్టినా కానీ అవ్వలేదా అనేది అనిపిస్తూ ఉంటుంది. అలా చూసుకుంటారా? అంటే ఏమేమి చేయలేదు అది మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయడం అట్లా అది చేస్తాను అని మా నాన్నగారు కూడా చెప్తుంటారు. ఇక్కడ మిస్టేక్స్ అయింది. మా నాన్నగారు చెప్పేది కూడా అదే మాట. నేనున్నది నీ పాజిటివ్ థింగ్స్ చెప్పడానికి కాదు, నేను నెగిటివ్ ఏం చేస్తున్నావు అది చూసి నీకు చెప్పడానికే అని అవే చెప్పేవాళ్ళు అవే చెప్తారు. సో నాకు అలా చెప్పడం, ఆయన ఉండడం వల్ల కొన్ని కరెక్ట్ చేసుకుంటాను, కరెక్ట్ చేసుకుంటున్నాను. సో కొన్ని అప్పుడప్పుడు వీటి గురించి అనే కాదు, అంటే కొన్ని ఇట్లాంటి విషయాలలో ఏడ్చారు. అంటే మీన్స్ ఒక ఫిలిం చేస్తున్నప్పుడు అక్కడ వరకు ఆయన తీసుకెళ్లే ఛాన్స్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ నుంచి ఆడిషన్ వరకు తీసుకెళ్లాల్సిన ఏదైతే ఉంటుందో ప్రాసెస్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఆయన చేయడం, అక్కడి వరకు వెళ్ళిన తర్వాత నేను నా ఎఫెక్ట్ నేను పెడతాను, అయినా సెలెక్ట్ అవ్వకపోతే ఆ బాధ అనేది ఉంటుంది. అరే మిస్ అయిపోయిందే అని. ఉన్నాయి కొన్ని సాడ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. బట్ నౌ ఐఎమ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పుడు చేతిలో? ఒక 5-6 ఉన్నాయి. రాజమౌళి గారితో చేసే ఛాన్స్ వచ్చిందా, లేదంటే రాబోతుందని అనుకుంటున్నాను. ఓ, ఎక్కడ? SSMB 29? SSMB 29 అయితే కాదు, బట్ ఫిల్మ్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. ఓకే, ఆడిషన్ ఇచ్చారా? ఆడిషన్ అయింది, ఓహో. సో రాజమౌళి గారి గురించి చెప్పండి. మీన్స్ రాజమౌళి గారి గురించి చెప్పాలంటే నాకు ఆయన మూవీస్ అంటే కూడా బాగా ఇష్టం అండి. సింహాద్రి కానీ, యమదొంగ కానీ, మర్యాద రామన్న కానీ, అసలు ఈగా వాజ్ ఫేమస్ అప్పట్లో. ఆయన మూవీస్ ఏవి టీవీలో వచ్చినా కానీ ఆ సినిమా అయ్యేంత వరకు కూర్చొని చూడాలి. అది చూసిన సినిమానే మళ్ళీ చూసినా కానీ అలా కూర్చొని చూడాలి. అది యాడ్స్ వచ్చినా ఏం వచ్చినా. మొన్నే మళ్ళీ నేను సింహాద్రి కూడా చూసాను. బికాస్ రిలీజ్ అయింది కదా. మీన్స్ రిలీజ్ అయిన దానికి కాదు, ఇంటికాడ చూసాను. ఇంటి దగ్గర చూసావా? అంటే అంత బాగుంటాయి మేకింగ్. ఇన్ని మూవీస్ చేశారు,
ఇన్ని మూవీస్లో కూడా ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వకుండా చేస్తున్నారంటే అవునవును. అది టైం తీసుకుని ఏం చేసినా కానీ ఒక్క మూవీ కూడా ఫ్లాప్ అవ్వలేదంటే అది ఎంత గ్రేట్ థింగ్ అయి ఉంటుందో అని ఇప్పటికి చూసిన షాక్ అవుతుంది. అరే ఎట్లాగా ఒక్క సినిమా ఫ్లాప్ అవ్వలేదు. చాలా డైరెక్టర్స్ ఉంటారు, అవునవును, ఫ్లాప్స్ ఉంటాయి, హిట్స్ ఉంటాయి, యావరేజెస్ మూవీస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా అంత అవి కూడా తీసేది కూడా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ కానీ మూవీస్ కూడా లార్జర్ దెన్ లైఫ్ ఉంటుంది. విక్రమార్కుడు ఇప్పటికీ మర్చిపోలేము. అసలు విక్రమార్కుడు క్రేజీ సినిమా అది. విక్రమార్కుడు కానీ బాహుబలి అయితే నేను థియేటర్లో చూసేటప్పుడు ఏంది వరల్డ్ బిల్డింగ్ అని అనిపించింది. మాహిష్మతి సామ్రాజ్యాన్ని అదొక మాహిష్మతి అనే ఒక సామ్రాజ్యంలో ఉండే రాజుల మధ్యలో జరిగే థింగ్స్, వాళ్ళ అమ్మ ఎలా సఫర్ అయ్యిద్ది, వీళ్ళిద్దరు ఎలా కొట్లాడుకుంటారు, అక్కడ ఎలా దుష్మని మీన్స్ ఎనిమీస్ ప్రొటాగనిస్ట్ అంటాగనిస్ట్ ఎలా అవుతారు ఏంటి అనేది కూడా బాగా మస్తు అనిపించింది చూసేటప్పుడు. అలాగా అరే ఈయన ఫిల్మ్లో పడితే మనం మీన్స్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. మనం ఒకవేళ ఇప్పటికి కూడా నేను చూస్తూ ఉంటాను, అరే ఈ క్యారెక్టర్ గట్ట ఇప్పుడు త్రిబుల్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఎన్టీఆర్ గారితో షార్ట్ ఉంటుంది, ఆయన కోపము బాధ ఇదంతా ఒక ఫ్రేమ్లో ఇలా కనిపిస్తుంది. ఇలా వస్తూ ఉంటే సీత క్యారెక్టర్ చెప్పిన తర్వాత రాజు ఇలా చేస్తున్నాడు, పోరాటం కోసం చేస్తున్నాడు ఇదంతా చెప్పిన తర్వాత ఆయన ఐస్లో చాలా వచ్చింది, ఐస్లో వాటర్ ఉండిద్ది. అసలు ఎలా చూపించారు అంటే ఎన్టీఆర్ గారు బాగా చేశారు. ఆయన యాక్టింగ్ లెవెల్ పీక్స్ అయితే దాని డైరెక్షన్ కూడా పీక్స్ ఉంటుంది. అవును, అరే ఇది కదా సినిమా అంటే ఇలా ఉండాలి కదా అనుకొని బాగా అనిపించింది నాకు. అదే కనుక నేను చేసి ఉంటే ఎలా ఉండేవి అనుకొని ప్రిపేర్ అవుతాను. ఒకవేళ పెద్దగా అయిన తర్వాత హీరోగా చెయ్యాలి ఫస్ట్ సినిమా అంటే ఎవరితో చేస్తావు? నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎంతమంది అడిగినా కానీ సరే ఏదైనా సందీప్ రెడ్డి వంగ గారు వచ్చి అడిగారు, రాజమౌళి గారు వచ్చి అడిగారు, ఇద్దరిట్లో ఎవరి సినిమా పిక్ చేసుకుంటాం? కావంటే ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అనుకొని వేస్తారు కదా, రెండు ఫస్ట్ సినిమా అనుకొని చెప్పి రెండు చేస్తానండి. ఇప్పుడు ప్రభాస్ గారు నాని గారు ఇట్లా ఒక మూవీ జరుగుతుంటేనే ఇంకో మూవీ స్టార్ట్ చేసి ఎలా చేస్తారు, రెండు ఒకటేసారి చేసేస్తాను. అబ్బా అలా కాదు, ఒకటే చెప్పాలి. లేదు అలా ఇప్పుడు ఇది చాలా మంది అని ఉంటారు. సో ఇప్పుడు రెండు కళ్ళలో నీకు ఏ కన్ను ఇంపార్టెంట్ అని అంటే రెండు కన్నులతోనే ఏదో ఎవరినైనా చూస్తాం, ఒక కన్నుతో ఎవరిని చూడలేం. ఓకే, సో అలాగా. ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ అనేది నాకు ఒక్కొక్కరి నుంచి అది బాగా నచ్చిద్ది. హీరోనే అవ్వాలనుకుంటున్నావా లేదంటే డైరెక్టర్ ఏమన్నా అవ్వాలనుకుంటున్నావా? నీ మాటలను బట్టి చూస్తే అట్లానే అనిపిస్తుంది. డైరెక్టర్ కమ్ యాక్టర్ కూడా అవుదాం అనుకుంటున్నా. ఓకే, తరుణ్ భాస్కర్ లాగానా? తరుణ్ భాస్కర్ గారి లాగా, సందీప్ రాజ్ గారి లాగా చాలా మంది అవుదాం అనుకుంటున్నా. ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులోనే అంటే అందరూ ఇష్టమేనండి, అలా ఒక్కళ్ళని లేదు. ఒకరు చెప్పాల్సిందే. ఎవరైనా ఒకరు చెప్పాలా లేకపోతే మీన్స్ ఎవరైనా ఒకళ్ళు కాదు, మీకు నచ్చిన ఒకరు కొంచెమైనా తేడా ఉంటది కదా? లేదండి అలా ఏం లేదు, అందరూ ఈక్వల్ లెవెల్స్ లో ఉన్నారు. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే బాస్ అంటే ఇంకేం చెప్పలేం మనం. మా ముందు తరాల నుంచి కానీ ఇప్పుడు మా తరంలో చేస్తున్నప్పుడు కానీ మా నాన్నగారు చిన్నప్పుడు సినిమాలు కానీ స్వయం కృషి కానీ సినిమాలు ఒక్కొక్క మూవీకి ఇప్పుడు వేరియేషన్ మూవీస్ వస్తున్నాయి, అప్పట్లోనే వేరియేషన్ మూవీస్. ఒక సినిమా క్లాస్ గా ఉంటే ఒక మాస్ సినిమా ఒకటి వస్తుంది. ఒక రుద్రవీణలో ఒక క్యారెక్టర్ ఒకలా ఉంటుంది, చాలా మూవీస్ వేరే వేరే ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ని మనం చూస్తున్నప్పుడు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్లో కోపం వస్తూ ఉంటుంది, చెంటబ్బాయి భలే ఉంటుంది చెంటబ్బాయి కానీ. అండ్ ఖైదీ నెంబర్ 150 నేను దానికి ముందు చూశాను, చిరంజీవి గారి మూవీస్ చూశాను. నేనున్నప్పుడు నా జనరేషన్లో ఆయన మూవీ వచ్చింది ఫస్ట్ అయితే ఖైదీ నెంబర్ 150. ఖైదీ నెంబర్ 150 నేను థియేటర్లో చూసినప్పుడు ఏం చేశారు, ఆ డాన్స్ కానీ ఆ పాటలు కానీ ఆ మ్యూజిక్ కానీ భలే అనిపించింది నాకు. అలా ఏజ్ లో కూడా ఎన్ని సినిమాల తర్వాత కూడా. అండ్
ఇప్పుడు అందరూ డాన్స్ బాగా వేస్తున్నారు. అప్పట్లో ఆయన ఒక డాన్స్ క్రేజ్. ఆయనకి మైకేల్ జాక్సన్ ఆస్కారే వచ్చింది. ఉండేవారు. మైకేల్ జాక్సన్ అంటారు. అవును. ఇప్పుడు ఆ ఆస్కార్ ఇవంతా ఇప్పుడు మనకి ఒక పాత అనేది వచ్చింది, కానీ అప్పట్లోనే ఒక పాత అనేది ఉండుంటే చిరంజీవి గారికి ఫస్ట్ వచ్చేది. ఎస్ ఎస్ ఎస్. అంత డాన్స్ కానీ ఆ క్రేజ్ కానీ చాలా బాగుండేది. చిరంజీవి గారి గురించి నేను చెప్పడం అనేది అది నేను చెప్పని కూడా చెప్పలేను, ఎందుకంటే అది ఆయన చాలా పెద్ద ఆయన డైలాగ్ ఏదైనా గుర్తుందా? మీన్స్ ఆయన చెప్పింది నాకు ఆయన డైలాగ్స్లో ఒక డైలాగ్ అంటే బాగా ఇష్టం, చెప్తాను. నేను ఒక నటుడిని, చెంకీల బట్టలు వేసుకొని అట్ట కిరీటం పెట్టుకొని చెక్క కత్తి పట్టుకొని కాగితం పూల వర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను. కాలాన్ని బంధించి శాసించే నియంతని నేను ఒక నటుడిని. నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడిని. నేను కాని పాత్రల కోసం వెతికే వీటుణ్ణి. వేషం కడితే అన్ని మతాల దేవుణ్ణి, వేషం తెస్తా ఎవ్వరికీ కాని జీవుణ్ణి. నేను ఒక నటుణ్ణి. నవ్విస్తాను, ఏడ్పిస్తాను, ఆలోచనల సంద్రంలో మిమ్మల్ని ముంచేస్తాను. హరివిల్లుకి ఇంకో 2 రంగులు వేసి నవరసాలు మీకు ఇస్తాను. కానీ నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బ్రతుకుతుంటాను. నేను ఒక నటుణ్ణి, అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుణ్ణి. కానీ 9 తలలున్న నటరానుణ్ణి. నింగి నేల 2 అడుగులైతే 3వ పాదం మీ మనసులపై మోపే వామనుణ్ణి. మీ అంచనాలు దాటే ఆజానుభావుణ్ణి, సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుణ్ణి. నేను ఒక నటుణ్ణి, లేనిది ఉన్నట్టు చూపే కరికట్టుగాడిని, ఉన్నది లేనట్టు చేసే టక్కు టమారుపోని, ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మాస్మిని, అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని. నేను ఒక నటుణ్ణి, అప్సరసల ఇంద్రుణ్ణి, అందుబాటు చంద్రుణ్ణి, అభిమానుల దాసుణ్ణి, అందరికీ ఆప్తుణ్ణి. చప్పట్లని భోంచేస్తూ ఈలనే శ్వాసిస్తూ అనుక్షణం జీవించే అల్ప సంతోషం నేను. మహా అదృష్టవంతుణ్ణి నేను. తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే సగటు కళాకారుడు నేను. ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు. నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు. ఇంత ఉంది అది, ఎలా గుర్తుంది అసలు? ఫస్ట్ ఎప్పుడు ఆడిషన్లో కూడా ఇదే చెప్పారు? ఫస్ట్ ఆడిషన్లో వేరేదండి, మీన్స్ ఇప్పుడు నేర్చుకున్నాను, బట్ ఫస్ట్ ఆడిషన్లో అది వేరు. అప్పుడు ఏం చెప్పారు? అప్పుడు దాన వీర సూరకన్న డైలాగ్ చెప్పాను. లేదు, ఒకసారి మాకు చెప్పు చెప్పు చెప్పు. ఆగా ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపం నా సూత్రకు ఎందు నిల్వ అర్హతలేదందువా. ఎంత మాట. ఇది శాత పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజన్ జన్మం ఎట్టిది, అతి జుబుస్కాకరమైన నిస్సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితేవు కదా, నీది ఏ కులం. ఇంత ఎలా అస్మ పితామహుడు కురుకులద్రుడైన నిశాంతవుడు శివసంద్రుల భార్య అయిన గంగా గర్భంను జన్మించలేదా, ఈయనదే కులం. నాతో చెప్పిస్తావేమయ్యా, మా వంశం మూలపురుషుడైన వశిష్ఠుడు దేవేసే ఊర్సేపుత్రుడు కాడా. అతడు పంచం జాతి కన్నా అందతమైన శక్తిని, ఆ శక్తి చండాలంగా ఉండే పరాశుడు పల్లవడిచిన మచ్చగందేంది మా తాత వ్యాసుని, ఆ వ్యాస విధారాలైన పింతండి పాండ్రాయుస్తో మా ఇంటి ధ్యాసతో ధర్మ నిమానజెండని నీచే కీర్తించబడ్డా ఈ విదురదేవుణ్ణి కనలేదా, ఈయనదే కులం. సందర్భాంశాన్ని బట్టి క్షేత్రబీజ ప్రాంతంతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములు ఎందుకు. ఓహో, రాజరికం ఆరాతను నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంకు శస్యశ్యామలమై సంపద విరామైన అంగరాజ్యానికి ఇతన్ని ఇప్పుడే మూర్తాభిషత్తునిగా గావిస్తున్నాను. సోదరా దుశాసన అనగలిక శక్తిగీటం వేంగతం మామా గాంధర్వ సార్వభౌమ శ్రీక్రమేమంత సువర్ణ సింహాన్ని తెప్పించు. పరిజనులారా, పుణ్య భగీరథి నజరంలు అందుకోండి. పందిమాకులారా, కన్నమహారాజు మా పరిజనంగా ఉంచండి. నేను ఈ మహాజనుల సమక్షంన పండిత పరిషద మధ్యమున సవద స్వచ్ఛత శాస్త్రత ఈ కులకలంక మా ప్రక్షాళన శాశ్వతంగా ప్రక్షాళంగా ఉంచదా. కొన్ని మిస్టేక్స్ వచ్చాయి, బట్ అసలు మామూలుగా కాదు. అసలు ఎలా గుర్తుంటే అలా చెప్పి గుర్తుండిపోయిందా? చెప్పే గుర్తుంటుంది. అండ్ ప్రాక్టీస్ నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి. ఈ నేను నటుడిని అది ఎలా ప్రాక్టీస్ చేసావు? చేశాను, అది చాలా రోజులు పట్టిందండి. బికాజ్ చాలా వాటికి నేను ఏదైనా నేర్చుకోవాలంటే నాకు దాని గురించి డీటెయిలింగ్గా తెలుసుకోవాలి. నేను దాని గురించి ఏంటి, ఒక పదానికి అర్థం తెలుసుకుంటే అది నిజంగా గుర్తుండిపోతుంది కదా, అర్థం అవుతూ ఉంటుంది నాకు.
సో నాకు అలా ఇదవుతుంది. సో ఎటువల్గా ఎలా అయిందో తెలియదు. సో అలాగా. గ్రేట్ అసలు, నైస్. సో సిరీస్లో కూడా చేసావు, సోపతులు అని చెప్పేసి ఈటీవీ విన్లో. అది ఫిలిమే. సో ఫిలిమేనా? సో ఈ కుడియడం అయితే ఏంటి, ఇంకా మూవీస్ సిరీసెస్ ఉన్నాయి. సిరీస్లో ఏమున్నాయి? కుడియడం అయితే సిరీస్ ఒకటి ఉంది, అండ్ తులసి వనం అనే సిరీస్ ఉంది, అండ్ ఫ్యూ అదర్ ఉన్నాయి ఇంకా. ఓకే. సిరీస్లు ఇష్టమా, సినిమాలు ఇష్టమా? ఏవి కంఫర్ట్గా ఏదనిపించింది? కంఫర్ట్ అనేది ఏం లేదండి, రెండు సేమ్ ఉంటాయి. మీన్స్ మూవీస్ చేసినట్లానే ఉంటుంది సిరీస్, దానికేమి స్పెషల్గా ఏమి ఉండదు కదా. సేమ్ కెమెరా ఉంటుంది, డైరెక్టర్ గారు ఉంటారు, కెమెరామెన్ అయినా ఉంటారు, టీం కూడా సేమ్ ఉంటుంది. సో నాకు సిరీస్ చేసేటప్పుడు కూడా మూవీస్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. స్కూల్లో ఎలా ఉంటుంది అంటే, వెళ్తావా అసలు స్కూల్కి? లేదు, వెళ్తాను, నేను ఖాళీ టైంకి వెళ్తాను. ఒక్కొక్క రోజా, వీక్కి 1 డేనా? వీక్కి 1 డే వెళ్ళొచ్చు, వీక్ అంతా వెళ్ళొచ్చు. మంచి స్టూడెంటా, గుడ్ స్టూడెంటా? ఓకే అండి, బాగానే చదువుతాను. బాగానే చదువుతారా? బ్యాక్ బెంచ్ కాదా? బ్యాక్ బెంచ్ కాదులే, మిడిల్ బెంచ్. ఓకే, మిడిల్ బెంచా? ఎలా స్కూల్లో టీచర్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా? బాగానే ఉంటారా? ఇప్పుడు 8th క్లాస్ వెళ్ళబోతున్నావు. ఇప్పుడు 14 ఇయర్సా నీకు? రాలేదండి, నవంబర్కి 14 వస్తుంది. ఓకే, అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే. ఓకే, సో నెక్స్ట్ అంటే హీరోయిన్ ఎవరు ఇష్టం అడగడం మర్చిపోయా. సాయి పల్లవి గారు అంటే బాగా ఇష్టం, అండ్ శ్రేయ గారు అంటే బాగా ఇష్టం, రష్మిక మందన గారు, అండ్ కొంచెం ఎక్కువగా సాయి పల్లవి గారు కానీ అండ్ శ్రేయ గారు కానీ ఇష్టమా? సాయి పల్లవి గారి గురించి ఏం చెప్తావు, అంటే ఎందుకు ఇష్టం ఆవిడ? ఆల్రెడీ ఒక సుకుమార్ గారు ఒక ఇది ఇచ్చేసారు కదా, లేడీ పాస్టర్ అంటే. అవును, ఆయన ఆ మాట చెప్పారంటే ఇది ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ కానీ మీన్స్ ఆ మూవీ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అమరన్లో ఒక బాగుంటుంది, అండ్ తండేలో ఒక మంచి క్యారెక్టర్, లవ్ స్టోరీ కానీ ఇప్పుడు రామాయణం చేయబోతున్నారు. ఒక్కొక్క మూవీ ఒక్కొక్కలా చేయబోతున్నారు. ఆఫ్ స్క్రీన్ లో ఎట్లుంటారు? కలిసి ఉంటారు అందరితో? బాగుంటారు. అండ్ లేదంటే హీరోయిన్ అని ఇలా యాటిట్యూడ్ తో లేదండి అస్సలు. మనకి ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారో అలాగే ఉంటారండి, సేమ్ మూవీ సెట్స్ లో కూడా అలాగే ఉంటారు. ఎక్కువ బయటే ఉంటారు, మాట్లాడతారు, కొంచెం చైల్డిష్ లా చేస్తారు, బాగుంటుంది. మాట్లాడిందా నీతో? నాకు ఆవిడతో ఉన్నది 2 మూవీస్ చేశాను ఆవిడతో. 2 మూవీస్ కూడా చాలా తక్కువగానే ఉండేవండి మాట్లాడేది, ఆవిడతో ఉండే సీన్స్ కూడా. సో ఉన్నప్పుడు బాగానే మాట్లాడేవారు. రష్మిక ఆఫ్ స్క్రీన్ లో ఎట్లా ఉంటారు? రష్మిక మందన గారు కూడా బాగుండేవారు. పుష్పలో చేసావా? పుష్పలో కాదు, రెయిన్బో చేశాను. రెయిన్బో చేశాను. పుష్ప 2 కూడా చేశాను, బట్ ఆవిడతో ఉన్నాను. సో పుష్ప 3లో ఏమైనా? ఏమో తెలియదు. సుకుమార్ దేవర 2లో ఉన్నారంట, రాసుకోండి. ఓకే, ఏది క్యారెక్టర్ ఏమైనా అంటే? దేవర 2లో మీన్స్ దాంట్లో ఉండేనే ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఒక సీన్ ఒకటి ఉంటుంది, అది షూట్ చేశాను ఆల్రెడీ. ఓకే, అది ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది అనుకున్నా, లేదు సెకండ్ పార్ట్ లో ఉంటుందంట. అది దాని తర్వాత చూడాలి. ఓకే ఓకే. తమిళ్ డైరెక్టర్స్ ఎవరు ఇష్టం? డైరెక్టర్స్ వెట్రిమారన్ గారు అండ్ సెల్వరాఘవన్ గారు. చూస్తావా తమిళ సినిమాలు? చూస్తానండి, నేను అన్ని లాంగ్వేజ్ ఫిల్మ్స్ చూస్తాను. నేషనల్ చూస్తాను, ఇంటర్నేషనల్ చూస్తాను, అన్ని చూస్తాను. ఏది రీసెంట్ టైమ్స్ లో తమిళ సినిమా నచ్చిన సినిమా ఏదైనా? సత్యం సుందరం. అవునా? చాలా ఇలా వెళ్ళిపోతుంది ఆ సినిమా కదా. నాకు ఇప్పటికే గుర్తొస్తూ ఉంటుంది ఆ డైలాగ్స్ కానీ. కార్తీక్ గారిని చూసినా లేకపోతే అరవింద్ స్వామి గారిని చూసినా కానీ అదే సినిమా గుర్తొస్తుందండి. ఆ సీన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ చాలా అంత ఫ్లాట్ నరేషన్లో కూడా, అదొక నవెల్ బేస్డ్ సినిమా కాబట్టి అంత ఫ్లాట్ నరేషన్లో కూడా అంత ఎంజాయబుల్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. నవెల్ మూవీస్ అంటే చాలా వరకు నవెల్ మూవీస్ అంటే అది ఫ్లాట్ నరేషన్లో ఉంటుంది అండ్ ఎక్కడో చోట బోర్ కొడుతూ ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు, సీన్లో ప్రతి షాట్ కూడా బాగుంటుంది, లాస్ట్కి వచ్చేసరికి అందరు ఏడుస్తారు. చాలా 96 మూవీ కూడా సేమ్ అట్లానే ఉంటది. 96 కూడా అసలు నాకు తమిళ వర్షన్ ఇంకా బాగా ఇష్టం. అవును, తమిళ వర్షన్ చాలా బాగుంటుంది. విజయ్ సేతుపతి గారు కానీ. విజయ్ సేతుపతితో కూడా మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎలా ఉంటారు ఆయన? అసలు ఆయనతో యాక్ట్ చేయడం ఎలా? అసలు ఆయనకి పెద్ద యాక్టర్ కానీ ఇలా ఉండదండి, సైలెంట్ గా ఉంటారు, నార్మల్ గా ఉంటారు. అండ్ షార్ట్ లోకి వచ్చినప్పుడు కూడా జూనియర్ ఆర్టిస్ట్ ఆయన చెప్తారు,
మీరు ఇలా చేస్తున్నారు కదా, మీరు ఇలా చేయకండి, మీరు ఇట్లాగా మాట్లాడండి అంటే తెలుగులో మాట్లాడతారా? కొంచెం కొంచెం మాట్లాడతారు. లేకపోతే ఆయనకి రాకపోతే బాగానే మాట్లాడతారు. ఓకే, బాగానే మాట్లాడతారు అని చెప్తారు. ఇట్లా కొంచెం ఇలా ఉండండి, ఇలా చేయండి, నేను ఇట్లా వచ్చాను అనుకో, ఇట్లా సెల్యూట్ చేయండి, నేను ఇలా చెప్తాను, ఇలా చేయండి అని నాకు కూడా చెప్తారు. మాట్లాడారా మీతో? మాట్లాడారు. కొన్ని సీన్స్ కూడా ఆయనే చెప్పేవారు. ఇట్లా చేసి నువ్వు ఇట్లా తిరుగుతారా, 5 రౌండ్స్ వేసిన తర్వాత నేను కొంచెం చెప్పి ఇలా కొడతాను, కింద దించుతాను, ఇదంతా చేస్తాను అనుకొని చెప్పి ఆయన చెప్పేవారు. అలాగా అసలు ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూస్తే అసలు న్యాచురల్గా ఉంటుంది అనమాట. అసలు మహారాజా కానీ మహారాజా అనుకొని చెప్పి ఇప్పుడు అందరూ అంటున్నారు కానీ అండి, ఒకప్పుడు సినిమాలు కూడా ఎంత బాగుండేవో. 96 ఒక మంచి సినిమా, అవును. పిజ్జా ఇంకా మంచి సినిమా, అవును. ఎస్ ఎస్. పిజ్జా కానీ పిజ్జాలో అప్పుడు చాలా బక్కగా ఉండేవాళ్ళు. బక్కగా ఉండేవారు. ఇప్పుడు కూడా బాగుంటారు. అండ్ ఇప్పుడు కూడా స్క్రిప్ట్ సెలక్షన్స్ కూడా మంచి బాగుండబోతుంది. అవునవును. అంటే నాకు తమిళ్లో నాకు ఇష్టమైన యాక్టర్స్ అందరూ బాగుంటుంది. వాళ్ళలో నాకు ఇంకా బాగా ఇష్టం విజయ్ సేతుపతి గారు. ఓ, సూర్య గారు కూడా ఇష్టం అండి. ఎందుకంటే నాకు తమిళ్లో బాగా నచ్చింది ఏంటి అని అంటే, అందరిలో యాక్టింగ్ ఏ సీన్ అయినా ఏమైనా కానీ మనకు ఆ పెయిన్, ఇప్పుడు మనం ఒక దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలింది మనకి ఎంతైతే రియల్గా ఎంత పెయిన్ అయితే వస్తుందో దానికి అలాగే అంతే పెయిన్ వస్తుంది. అవునవును, వాళ్ళు చేసేటప్పుడు. అందుకని మనం కనెక్ట్ అవుతాం వాళ్ళ యాక్టింగ్. న్యాచురల్ గా ఉంటుంది. ధనుష్ గారికి కానీ అందరు కనెక్ట్ అయ్యేది దానివల్లే. సో అలాగా. సో ఫైనల్ గా అంటే సినిమా అంటే నీ దృష్టిలో ఏంటి, ఎలా చూస్తావు సినిమాని? సినిమాగానే చూస్తానండి. అంటే ఒక ఆడియన్స్ గానే చూస్తాను. నేను ఏదైనా సినిమా చూసినా, నా సినిమా చూసినా. నీ సినిమాలు నువ్వు చూసుకుంటావా? చూస్తానండి. చూసి ఇక్కడ ఇలా చేస్తే బాగుంటది, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటది అని. లేకపోతే నాకు తెలియదు కదండి. ఇప్పుడు నేను ఒక దాంట్లోనే ఉంటాను. నేను ఆ సినిమా ఫ్లాప్ అయినా కానీ దాంట్లో నాది బాగుండొచ్చేమో తెలియదు నాకు. ఇప్పుడు నేను చూసుకొని, ఇప్పుడు తండ్రిలో నా సీన్ వచ్చినప్పుడు అందరు వచ్చేసరికి నేను ఒకటేసారి షాక్ అయ్యా. అరే ఏంటి నా జెండా పట్టుకొని ఇలా వస్తుంటే అసలు అది గూస్ బంప్స్ తెలుసా. అంటే అప్పటి వరకు సినిమా అలా ఉంటది. ఒక్కసారి వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళిన వెంటనే మనం పాకిస్తాన్ అంటేనే తెలుసు, అది ఒక హై మూమెంట్ ఫర్ ఆడియన్స్ అని చెప్పి నాకు తెలుసు. అండ్ దాని ముందు చేసే ఇంటర్వ్యూస్ లో కూడా నాకు బాగుంటుంది అనుకొని చెప్పాను. సో నాకు బాగుంటుందని తెలుసు, కానీ అంత హైప్ అంత ఇది వస్తుంది అనుకొని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును. అలాగే ఆ మ్యూజిక్ కూడా కరెక్ట్ గా ఉండేసరికి చాలా బాగుంది. ఇప్పుడున్న అందరు హీరోలతో అందరితో యాక్ట్ చేస్తుంటావు, ఒక్క పవన్ కళ్యాణ్ గారితో తప్ప. ఆయనతో ఛాన్స్ వచ్చిందా లేదంటే రాబోతుందా? ఆయనతో ఛాన్స్ వస్తే ఎలా, అంటే అందరూ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉంటది. మరి ఆయన చూస్తే నీకెలా అనిపిస్తుంది? ఆయనతో ఒకవేళ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతావు? చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎందుకంటే పాస్టర్ గారు అంటే ఒక పవర్ అనేది ఉంటుంది. అవును, పవర్ స్టార్ అనే ఉంటుంది, ఆయన పేరులోనే ఉంటుంది పవర్ అని. వచ్చిందా ఆఫర్ ఏమైనా? కొన్ని ఉన్నాయి అలా వచ్చి అలా ఏమైనా ఉన్నాయి, బికాస్ వేరే మూవీ ఉండడం దేని వల్ల. బట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎంత చేయబోతున్నాను. చూసారా ఎప్పుడైనా? కలిసారా? కొన్ని అప్పుడు కలిసాను నేను. అంతే. కలిసారా? ఒక దగ్గర. ఒకవేళ ఫ్యూచర్ లో వస్తే ఎలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది? నాకు ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా కానీ హ్యాపీ అండి. అంటే ఆయన దగ్గర అంటున్నారా? ఆయన దగ్గర మీన్స్ ఓజీ ఇంకా చేయనికి ఛాన్స్ లేదు. బట్ ఒకవేళ ఓజీ 2 కానీ ఇలా ఉంటే అప్పుడు నేను ఇట్లా గ్యాంగ్స్టర్లా ఇప్పుడు వరకు చేయలేదు నేను. సో నాకు గ్యాంగ్స్టర్లా చేయడం కానీ, అండ్ అది కూడా పవర్ స్టార్ గారితో చేయడం ఇంకా హ్యాపీ. ఓకే, విలన్ గా చేయాలనుకుంటున్నావా? విలన్ గా కాదు, ఆయనతో గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో అది విలన్ అని కూడా అనుకోవచ్చు. విలన్ అంటే చిన్న విలన్ పెడితే ఉండదు కాబట్టి, సో ఆయనతో ఉండే ఒక ట్రావెల్ అయ్యి క్యారెక్టర్ అన్నట్లా. ఈ అదేంటి హరిహర వీరమల్లులో ఏమైనా? అదే వచ్చింది, తర్వాత మళ్ళీ నేను వేరే దానికి అవ్వలేదు. సో నెక్స్ట్ ఇంకా ఎవరైనా పెద్ద పాన్ ఇండియా హీరోస్ మూవీస్, చిరంజీవి గారు, అలాగే స్పిరిట్ మూవీలో ఏమైనా? స్పిరిట్ మూవీకి పంపించాను, బట్ అదేమైందో తెలియదు. ఆడిషన్ పంపించారా? అంటే రిలీజ్ చేశారు కదా ఆడిషన్స్, ఎవరైనా పెట్టుకోవచ్చని. సో అయితే చూడాలి. అయితే నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎలాగో
అవును. పోనీ స్పిరిట్ మూవీ కాకపోతే నెక్స్ట్ సినిమాకైనా చూస్తాను. ఎస్ అల్లు అర్జున్ గారు పుష్పలో చేసినప్పుడు ఆయన కాంబినేషన్ లో ఏమైనా లేదు. పడిందా? సో నేను చిన్నప్పుడు చేశాను కదండి. సో ఆయన కాంబినేషన్ లేదు. ఓకే. పుష్ప 1లోనా 2లోనే. 2లోనే బట్ అల్లు అర్జున్ గారు ఏదైతే గంగోర్ వెంకం తల్లి షూట్ చేస్తున్నప్పుడు నేను ఉన్నావా? వావ్, అది థియేటర్ లో చూస్తుంటే అసలు వేరే లెవెల్ గూస్ బంప్స్. నీవు డైరెక్టర్ చూస్తే ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది అండి. ఎందుకంటే ఆ టైంలోనే మా సీన్ చేయడానికి ఫస్ట్ అప్పుడే లుక్ టెస్ట్ కానీ పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నారు. వెళ్ళాను, నేను ఇలా ఉన్నాను, సుకుమార్ గారు వచ్చారు, బాగుంది, అంతా సెలెక్ట్ చేశారు, వెళ్ళారు, ఉన్నాను. అప్పుడే ఇలా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన గెటప్ లో చూసావా? కాస్ట్యూమ్ లో ఉన్నారు. ఇక్కడ మాత్రమే బ్లూ పెయింట్ మేకప్ వేసుకోలేదు. అదే మూడ్ లో ఉన్నారండి. లోపల సెట్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా పట్టుకొని ఇలా వచ్చి హాయ్ సార్ అనుకుని అంటే ఇలా అంటున్నారు. మీన్స్ ఒక లేడీ ఎవరైనా మనకి ఇట్లా హాయ్ చెప్తే ఇలా అంటారు కదా, అలాగే చెప్పారు మాకు. బాగా చెప్పారు. బట్ ఆ డెడికేషన్ తో చేయడం బాగా అనిపించింది అండి. ఎలా జరిగింది ఆ షూట్? ఎక్కడ జరిగింది? రామోజీ ఫిల్మ్ సెట్ లో జరిగింది. అవునా? సెట్ మొత్తం సెట్ అదంతా అసలు మామూలు సెట్ కాదు కదా. ఆ సెట్ చూసేటప్పుడు కూడా ఓ ఎంత పెద్ద సెట్. అది మన మూవీలో కూడా కొంచెం చిన్నగానే కనబడుతుంది, అది ఇంకా పెద్ద సెట్ అండి. అది చేసేటప్పుడు కానీ ఎడిటింగ్ లో కూడా చూసేటప్పుడు కొంచెంసేపు అసలు ఆ సాంగ్ ఆ సినిమాకి హైలైట్. అసలు ఇన్ని సినిమాలు ఒక 70-80 ఇప్పటికీ లెక్క పెట్టుకోవచ్చా? 60 అబవ్ ఉంటాయి. 60 అబవ్ ఉంటాయి. ఇంకా 70కి దగ్గరలో ఇప్పుడు రాబోయే సినిమాలు అన్ని కలిపితే. గుర్తులేవు కదా నీకు చాలా సినిమాలు, అన్ని సిరీస్లు ఇవన్నీ కలిపియా? అన్ని ఉన్నాయి. అండ్ మూవీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇన్ని సినిమాలు చేసావా అసలు? అంటే 13 yearsకి ఇన్ని సినిమాలు. ఎప్పుడైనా అనిపేదా నేనేనా ఇన్ని చేసింది? పక్కా అనిపిస్తుంది అండి. నేను అప్పుడప్పుడు ఇప్పుడు కేజీఎఫ్ సినిమాకి వెళ్ళింది నేనేనా కళలాగా ఉంటది, డ్రీమ్ లాగా ఉంటది కదా, చాలా అనిపిస్తుంది. అప్పుడప్పుడు దాని గురించి ఆలోచించుకున్నప్పుడు మళ్ళీ రివైండ్ చేసుకొని చూస్తా, సినిమా పెట్టుకొని చూస్తుంది నేనేనా కదా అని. ఓకే. తండేల్ సినిమా కూడా దానికి ఇప్పుడు ఇంతమంది అరిచారా అనుకొని చెప్పి నేనా ఇది అని చెప్పి లైక్ ఇలా సీట్లో కూర్చొని ఉన్నాను, ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఇలా ఉన్నాను, ఒకటేసారి వచ్చేసరికి నేనా నా దానికా ఓకే ఓహో మంచి ఫీల్ కదా, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలాగా. సడన్గా నేను చూసి కాన్షియస్ లోనే ఉన్నా కదా, నా డ్రీమ్ కదా అనుకున్నాను. లేదులే, ఇంకా అలాంటివి ఫ్యూచర్లో చాలా రావాలని కోరుకుంటున్నాం. మంచి మంచి క్యారెక్టర్స్, నువ్వు చెయ్యని డైరెక్టర్స్తో, నీ ఫేవరెట్ డైరెక్టర్స్తో సినిమాలు మంచిగా చేయాలి, అవి పెద్ద పెద్ద హిట్ అవ్వాలని నా తరపున మెగా9 టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భానుప్రకాష్, ఇంత టైం ఇచ్చినందుకు. అసలు నీతో మాట్లాడుతుంటే అలా మాట్లాడుతూనే ఉండిపోవాలనిపిస్తుంది. సినిమా నాలెడ్జ్ అంతా నీ లోపలికి వచ్చేసింది. మేబీ చిన్నప్పటి నుంచి నాన్నతో ట్రావెల్ అవ్వడం వల్ల, సినిమాల్లో జర్నీ చేయడం వల్ల మేబీ అంత నాలెడ్జ్ ఉంది నీకు. సినిమాల గురించి మాట్లాడుతూనే ఉన్నావు. సో నువ్వు పెద్దగా అయినాక డైరెక్టర్ కమ్ యాక్టర్ అవ్వాలి, మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీతో చేయడం కూడా నాకు బాగా అనిపించింది అక్క. ఇంటర్వ్యూ కూడా చాలా కొత్తగా అనిపించింది. ఓకే, వెరీ హ్యాపీ. చేస్తున్నప్పుడు కూడా ఇంకా అరే అయిపోయిందా అనిపించింది నాకు ఇప్పుడు దాకా. సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ భానుప్రకాష్. వెల్కమ్. చిన్నపిల్లాడిలాగా అనిపించలే, ఒక పెద్ద అబ్బాయితో నేను మాట్లాడుతున్నా అన్నట్టే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ పెద్దగా అయిపోయావు, ఎప్పుడో చిన్నప్పుడు చూసామన్నమాట. సో ఇప్పుడు వాయిస్ చేంజ్ అయింది, హెయిర్ స్టైల్ చేంజ్ అయింది, స్టైలే చేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ భానుప్రకాష్. సో చూసారు కదా, భానుప్రకాష్ అంటే రాబోయే చాలా సినిమాలు చేస్తున్నారు, పాన్ ఇండియా సినిమాలు. మరి మనం వెయిట్ చేసి చూద్దాం. సో చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.